చాలా మంది ప్రసిద్ధ గాయకులు చాలా మంది ఉన్నారు. అభిమానులు కూడా ఒకసారి కొడుకు ఒకసారి పూర్తి స్థాయిలో వాళ్ళతో మాట్లాడితే మీ తండ్రి గారితో మీకున్న అనుబంధం, ఎందుకంటే చాలా మటుకు విప్లవ ఉద్యమంలో విప్లవ గాయకుడిగా పనిచేసింది, మీ తల్లి గారేమో దళంలో కూడా పనిచేసింది. అసలు ఎట్లా ఉండేది వాళ్ళతో మీ అనుబంధం, మీ తండ్రి గారితో? నాకు ఊహ తెలిసినప్పటి నుంచే నాన్న వాళ్ళతోటి తిరిగాను. అక్షర దీపం ఉద్యమం, సారా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నాను. దాంట్లో ఏదైతే నాటకం రాశారో దాంట్లో కొడుకు పాత్రను కూడా నేను పోషించాను. అట్లా మొదటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా నాన్నతో పాటు నాన్నతో పాటు ప్రజా ఉద్యమాల్లో తిరిగాను. ఆ ఉద్యమాలే ఆ స్ఫూర్తే నాకు మిగతా నేను పాటలు పాడటానికి నాకు ప్రేరణ కలిగింది. చాలా మంది పరామర్శించడానికి, నివాళులర్పించడానికి వస్తారు. మీ తండ్రి యొక్క జీవితం పరిపూర్ణమైందని మీకు అనిపిస్తుంది. అందరూ జనరల్ గా కొడుకులు సంపాదించాలనేది కోరుకుంటారు. ఇంతమంది వచ్చారు మా నాన్న కోసం. ఎవరు వస్తారు? మామూలు వ్యక్తి గురించి అయితే ఎందుకు వస్తారు? మా నాన్న సంపాదించిన ఆస్తి ఇదే. అంతకంటే ఇంతమంది ప్రజల ఆదరాభిమానాన్ని సొంతం చేసుకుంటారు. అంతకంటే ఎక్కువ ఉంటుందన్న. దానికంటే విలువైంది ఏం లేదు. ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎన్ని బంగారం ఉన్నా, భూములున్నా ఈ ప్రజల ముందు, వాళ్ళ ప్రేమ ముందు వెలకట్టలేదు. మీరు చిన్నతనంలోనే తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోలేదు అనేది నిన్న మాట్లాడింది. నిజంగా ఆ అసంతృప్తి ఏమన్నా ఉందా, లేకపోతే ఎట్లా భావిస్తున్నారు ఆ విషయాన్ని? లేదు, అసంతృప్తి ఏం లేదన్న. ప్రజల కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు. నా ఒక్కరిని చూడకపోతే వందల మంది ప్రజా సమస్యల మీద వందల మంది ప్రజల కోసం పోరాడిండు. నాకు ఏ అసంతృప్తి అనేది అయితే ఏది లేదు ఇంతవరకు. నాకు సంతృప్తిగానే ఉంది. నాకు ఏది ఆస్తులు సంపాదించాలని కానీ, నాకు ఏం పెట్టలేదని కానీ నేను ఎప్పుడు కోరుకోలేదు. నాన్న వాళ్ళ ఆశయాలు, వాళ్ళ అభిప్రాయాల మేరకే నేను నా జీవితాన్ని కొనసాగించాను. నాగన్న గారు మీకు కొంత వయసు వచ్చిన తర్వాత మీకు ఏమన్నా చెప్పేవాడా సమాజంలో ఎట్లా బతకాలి, ఎట్లా మార్పు రావాలి? అసలు మీకు ఆ భావాలు ఏమన్నా చెప్పేవాడా? అంటే భావాలంటే ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం కదా. సమాజంలో జరిగే అణచివేతలు, అవమానాలు, కులం కానీ మతం కానీ ఈరోజు దేశంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో అర్థం చేసుకోవాలి మీరే. ఎందుకంటే మతోన్మాదాన్ని పెద్దగా పెంచి పోషించి మొత్తం మతమే ఇక ఈ దేశాన్ని పాలించేది, మతమే ఈ మనకు కడుపుకి కూడు పెట్టేది అనే ఉద్దేశంతో మోడీ ఏదైతే చేస్తాడో దానికి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా, కులోన్మాదానికి వ్యతిరేకంగా, కులమతాలు వద్దు, సమాజమే అంటే సమానత్వమే మనకు ముద్దు అనేది ఏదైతే నమ్మి చేసిండో, ప్రజల కోసం త్యాగం చేసిండో నాన్న, అదే బాటలో నేను కూడా పనిచేస్తాను. అసలు మీ తండ్రికి సమాజం మీద ఎందుకు ఇట్లా పాటలు పాడాలి, విప్లవ గాయాలు ఎందుకు పాడాల్సి వచ్చింది? దాని వెనకే ఉన్న హిస్టరీ ఉంది. నాన్న కూడా అణచివేతకు గురయ్యాడు. నాన్న ఇదే భోజనానికి ఏదో ఫంక్షన్కి కార్యానికి పోయినప్పుడు అక్కడ ఎందుకు కూర్చుండు, ఎరే నువ్వు ఇక్కడ కూర్చోవద్దురా అనే దాన్ని, ఎందుకు కూర్చోకూడదు అనేది ప్రశ్నించి, ఇంటికి వచ్చిన తర్వాత ప్రశ్నించి, మా తాతయ్య నువ్వు ఆడికెందుకు పోయి నువ్వు అనవసరంగా గొడవ పెట్టుకున్న వాళ్ళతోటి, అంటే మనం అంతా మనసులో అంతా ఒకటే కదా, అక్కడ ఎందుకు నన్ను కూర్చొనియలేదు అనేది మా తాతయ్యతో గొడవ పడి అక్కడి నుంచి అణచివేత, అవమానాలు భరించిండు. అక్కడి నుంచి ఈ బాటను ఎంచుకుండు. ఈ బాటను ఎంచుకోవటానికి ప్రధాన కారణం శ్రీపాశ్రీ గారు. అప్పటి రాష్ట్ర కార్యదర్శి కోట్ల రామనరసయ్య గారు మలక్పేటలో, హైదరాబాద్ మలక్పేటలో రూమ్లో ఉంటే పట్టుకుంటే, ఆ రామనరసయ్య గారితో పాటు శ్రీపాశ్రీని పట్టుకొని చిలకలగుట్ట అడవిలో కాల్చి చంపారు, చిత్రహింసలు పెట్టి. ఆ శ్రీహరి అన్న వాళ్ళ అన్నయ్య వెంకటేశ్వర్లు, వాళ్ళ అన్నయ్య పెట్టిన రాత్రిపల్లిలో మా నాన్న చదువుకోండి.
చదువుకుంటూ అట్లనే కులం మా అంటే అది కమ్యూనిస్టు ఊరు, ఆ కమ్యూనిస్టు ప్రభావం ఏమో తెలియదు కానీ రాజారం గ్రామంలో ఏ కులమైనా, అగ్రకులమైనా ఏ కులమైనా, కింది కులమైనా పెద్ద కులమైనా మావలు బావ అని అరే ఒరే అని బూతులు అంటే వరుసకి బూతులు కూడా పిలుచుకునే సంస్కృతి, ఆ గొప్ప సంస్కృతి మా రాజారంలో ఉంది. మా గ్రామంలో, మా రాజారం గ్రామంలో అది అక్కడ ఏ కులం ఏ మతం అనేది లేదు. కానీ నాన్నకి ఎదురైంది ఏంటంటే పక్క గ్రామంకి పోయినప్పుడు ఆ అణిచివేత అదనేది గురయ్యిండు. ఏదైతే మన శ్రీపాద శ్రీని ఎప్పుడైతే కాల్చి చంపారో, ఎందుకు చేయకూడదు, మనం చేస్తే చంపుతారా అంటే ఎర్ర జెండా కోసం ఎర్ర జెండా పట్టుకుంటే చంపుతారా, లేదు నేను కూడా పాల్గొంటా, నేను కూడా ఎర్ర జెండా పట్టుకుంటా అని శ్రీపాద శ్రీహరన్న ఏదైతే మరణం ఏదైతే ఉందో నాన్నని బాగా కలిసి వేసింది. నాన్నని ఉద్యమానికి, ఆ ప్రజా ఉద్యమాల్లో తిరగటానికి, ప్రజలతోటి మమేకం కావటానికి ఒక ఆయుధం అయింది. అట్లా ఆయన చావే నాన్న పార్టీలోకి రావడానికి కారణమైంది. ఎప్పుడన్నా మీతో, ఎందుకంటే వయోజనుగా అయిన తర్వాత మీతో నేను ప్రజా ఉద్యమాల్లో పోయి నా జీవితాన్ని నాశనం చేసుకున్నా, నేనేం సాధించినా అసలు అని ఏమన్నా ఆ ప్రశ్నలు మీతో వచ్చాయి? ఎప్పుడు లేదు. నాన్న ఎప్పుడు ఇబ్బంది పడ్డాడంటే పేద ప్రజల కోసం ఏర్పడ్డ పార్టీలన్నీ చీలికలు పేలికలైనవి. ఇప్పుడు 5 ఏళ్ళు ఉంటేనే చెయ్యి గట్టిగా ఉంటుంది. ఎవరినైనా మనకు ఒక ఎదుటి మనిషిని ఎదుర్కోవాలంటే 5 ఏళ్ళు పిడికిట్లో 5 ఏళ్ళు కరెక్ట్గా ఉంటేనే మనం ఎదుర్కోగలుగుతాం. ఏ ఏళ్ళకి ఆ ఏళ్ళు ఉంటే చీలికలు పేలికలు అయితే ఇంకా మనం ఈ సామ్రాజ్యవాదాన్ని ఎట్లా మనం ఎదుర్కోగలుగుతాం? బూర్జువా పార్టీలు కానీ ఈ ప్రజాస్వామిక సమస్యల మీద కానీ ప్రజల సమస్యల మీద కానీ మనం పోరాటానికి ఒకరికొకరు తోడుంటేనే, నలుగురు తోడైతేనే అది ఉద్యమం ఉధృతం అవుతుంది. తెలంగాణ ఉద్యమం ఒక కళాకారుడు పాడితేనో, ఒక ఉద్యోగస్తుడు సమ్మె చేస్తేనో కాలే. సకల జనులు, సకల ప్రజలు, అన్ని రకాల ప్రజలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్నాం. రేపు నూతన ప్రజాస్వామిక విప్లవం కూడా ఇన్ని పార్టీలు ఈ చిలికలు పేలికలు అయితే దానివల్ల ప్రజాస్వామ్యం ఎప్పుడు వస్తుంది? అది శత్రువుకి బలం అవుతుంది. మనం బలహీనపడుతున్నాం, శత్రువుకు బలం అవుతుంది. అందుకనే నాన్న ఏదైతే కోరుకుండో ఈ చీలికలు అనేది వాటికి వ్యతిరేకం. అందరం కలిసి పోరాడాలా, ఐక్యంగా పోరాడి నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించుకోవాలా. ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా, కులానికి వ్యతిరేకంగా, మతానికి వ్యతిరేకంగా, ధనిక పేద ఈ వ్యత్యాసాలు అన్నిటికీ వ్యతిరేకంగా పోరాడాలని కోరుకుంటున్నాను. మీ నాన్నగారికి పేరు ఉంది సమాజంలో, అద్భుతంగా పేరు, చాలా మంది పరామర్శించడానికి వస్తారు. కానీ స్థిరాస్తులు చరాస్తులు సంపాదించుకోలేదు, మరి ఆయన సంపాదించలేదనే ఏమైనా అసంతృప్తి ఉందా మీ నాన్నపై, మీ తల్లిదండ్రులపై? మా నాన్న కాదు కానీ మా చుట్టాలకు ఉంది. సహజంగా ఎవరైనా ఇవాళ కాక నిన్న కాక మొన్న వచ్చిండు, ఆ పార్టీలో చేరిండు, సంపాదించుకుండ్రు, మంచిగా సంపాదించుకుండ్రు అనేది ఉంటుంది జనరల్గా. కానీ మా చుట్టాలు ఏం సంపాదించలేదు, ఇప్పటికి కూడా వాళ్ళది అదే, ఏం సంపాదించలేదు. ఇప్పుడు నాన్నన్న, మీ నాన్నన్న ఊరికి తీసుకురండి, ఊరిలో దాన సంస్కారాలు చేద్దాం అనేది మా ఊరోళ్ళకి, మా చుట్టాలకి అందరికీ ఉంది. మా ఊరోళ్ళకి కూడా ఉంది. మెడికల్ స్టూడెంట్స్కి ఆ ప్రయోగాలకు పనికి వస్తుందని బతికి ఉన్నప్పుడే మీకు చెప్పాడు. బతికున్నప్పుడే చెప్పాడు. కళ్ళు కూడా దానం చేశాడు. ఎల్వి ప్రసాద్ హైదరాబాద్ హాస్పిటల్లో కూడా కార్డు తీసుకున్నాడు. నిన్న కళ్ళు కూడా దానం చేయడం జరిగింది. ఇవాళ బాడీని దానం చేస్తాను. ఎలాంటి అసంతృప్తి నాన్నకు లేదు. సంపాదించుకున్నాం, సంపాదించుకోలేదు, ఎట్లా బతుకుతాం అనేది ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఎవరికైనా ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకు అంటారు కదా, పుట్టిన ఊరిని, మాతృభాషను పుట్టిన ఊరిలా ఉండాలి, నేను అక్కడనే సమాధి కాపాడాలని చాలా మంది ఉంటారు. ఎందుకు మీ నాన్న ఉద్యమంలో పనిచేసిండు, విప్లవ గాయకుడిగా పనిచేసిండు, ఊర్లోనే నా సమాధి పెట్టండి అని ఎందుకు చెప్పలేకపోయాడు? అంటే ఇప్పుడు అది ఊరి మీద ప్రేమ లేకపోవడమా ఏంది? లేదు, ప్రేమ అనేది కాదు. అది ఇప్పుడు మా గ్రామంలో ఇప్పుడు ఏదన్నా కాడు కానీ బొంద కానీ ఏది చేసినా అది సాంప్రదాయంగా చేయాలనుకుంటారు. చుట్టాలు కానీ వాళ్ళు ఉంటారు. మేము దానికి వ్యతిరేకం, నాన్న వ్యతిరేకం.
ఇన్ని సంవత్సరాలు ప్రజల కోసం ప్రజాస్వామిక పద్ధతులలో నూతన ప్రజాస్వామిక విప్లవమే ఇది మనకు కరెక్ట్ కాదనే పద్ధతుల్లో ఇన్ని సంవత్సరాలు విప్లవ పద్ధతిలో పనిచేసిన వ్యక్తి ఇప్పుడు రేపు అది ఖననం చేసిన తర్వాత 3వ రోజు అంటారు, 9వ రోజు అంటారు, 11వ రోజు అంటారు. అది నాన్నకి ఎప్పుడు ఇష్టం లేదు, వ్యతిరేకించేవాడు. మా తాతయ్య చనిపోయినప్పుడు కూడా మా బాబాయ్ తలగొరువు పెట్టాడు. మా తాతయ్య చనిపోయినప్పుడు మా నాన్న పెద్దోడు వయసులో, మా బాబాయ్ తలగొరువు పెట్టాడు. గుండు కూడా చేయించుకోలేదు. అంటే ఆ సాంప్రదాయ పద్ధతులు, ఈ హిందూ ఏదైతే సాంప్రదాయ పద్ధతులు ఉంటాయో దాన్ని వ్యతిరేకించిండు, చేయించుకోలేదు. అంటే బతుకున్నప్పుడు నా స్వరం ప్రజల కోసం పనికొచ్చింది లేదా పాట పాడినా, చనిపోయిన నా బాడీ కూడా అది కూడా ప్రజలకే పని చేయాలని అనుకునేవాడు. అవును, అంతే, ప్రజల కోసమే చేయాలా, ఇక జీవిత బాడీని కూడా ప్రజలకే అంకితం ఇద్దామనే ఆలోచన ఉంది నాన్నకి. అది మేము బతుకున్నాగానే మాతోటి చెప్పింది విషయం. ఈ నాగన్న వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రికి? వాళ్ళ తల్లి లచ్చువమ్మ, వాళ్ళ తండ్రి పాపయ్య, పరకాల లచ్చువమ్మ. 3 సంతానం. ఎవరు మొదటి నుంచి చెప్పుకుంటా? నరసమ్మ అంటే మా నాన్న కంటే పెద్ద నరసమ్మ, తర్వాత నాన్న తర్వాత మా బాబాయ్ మల్సూరు, పరకాల మల్సూరు. 3 సంతానం. ఇప్పుడు 3 మీ నాన్న ఈరోజు పరమావధించుండు. నరసమ్మ గారు, మీ బాబాయ్ వచ్చారు. నిన్నటి నుంచే వచ్చారు. నిన్న తెలియగానే వచ్చి ఎన్నే ఉన్నారు. మీ బాబాయ్ ఎక్కడ ఉంటాడు? ఇక్కడే మన గొల్లగూడెం రోడ్లో ఉంటారు. మేము అంతకుముందు ఖమ్మంలో ఉన్నప్పుడు గొల్లగూడెం రోడ్డు ఏమిటి చుట్టూ తడకలు కట్టుకొని పైన రేకులు వేసుకొని చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని జీవనం సాగించినాం. ఇక కాలక్రమేణా ఆ రోడ్డు వెడల్పులో అది తీసేయటం జరిగింది. ఇక్కడ ఖమ్మంలోనే. దాని వెనక ఎన్ఎస్పి కాలువ ఉంటుంది. ఆ కాలువ మీద మేము కూడా ఇల్లు వేసుకున్నాము, మా బాబాయ్ వాళ్ళు కూడా వేసుకున్నారు. అప్పుడు ఈ టీడీపీ భూస్వామి, ఆయన పేరు గుర్తులేదు కానీ టీడీపీ భూస్వామి దాన్ని ఆక్రమించిండు. బంజరా, ఇటే మన గార్ల దగ్గర బంజరా, ఆ భూస్వామి ఆక్రమించిండు. ఇప్పుడు తను బతికిలేడు. అప్పుడు ఆయన బతుకున్నప్పుడు దాన్ని ఆక్రమించిండు. అంత ఏదైనా పేద ప్రజలకి ఇండ్లు ఇయ్యాలంటే ఇయ్యబుద్ధి కాదు. 100 ఎకరాలు 1000 ఎకరాలు కబ్జా చేసుకోవచ్చు, వాళ్ళ పేర్ల మీద రాసుకోవచ్చు, దొంగ పట్టాలు చేయించుకోవచ్చు. కానీ పేదల కోసం వచ్చేసరికి ఎవరికి కూడా రూపాయి ఇయ్యరు, సెంటు భూమి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మీరు నివసించింది గ్రామంలో తక్కువ, మీ రాజారం గ్రామమే కదా? అవును. ఆ గ్రామంలో నివసించి చాలా తక్కువనా? నివసించలేదా? చాలా. మీరు పుట్టిన తర్వాత? లేదు, నేను అక్కడ నివసించలేదు. మీరు ఖమ్మంలోనే? ఖమ్మంలోనే పుట్టాను నేను. ఖమ్మంలోనే పుట్టాను. ఖమ్మం నుంచి తిట్టలపాడు నుంచి పిండిపోలు, అంటే ఆర్గనైజేషన్ పార్టీ ఎక్కడికి పంపిస్తే అక్కడికి. తిట్టలపాడు, తిరుమలాయపాలెం మండలం, మా మండలం. తిట్టలపాడు నుంచి పిండిపోలు నుంచి కూసుమంచి నుంచి వైరా నుంచి ఖమ్మం వచ్చాం. మీ నాన్న తెలంగాణ ఉద్యమంలో కూడా ఉర్రూతలు ఇచ్చాడు, పాటలు పాడి. దాదాపు 400 సభలు అడ్రస్ చేసిండు. చాలా పాటలు ఉన్నాయి, ఈ పాట ఆ పాట అని మనం చెప్పలేము. వ్యక్తిగతంగా ఒక కొడుకుగా మీ నాన్నని పాడిన పాటలో ఏ పాటలు మీకు అమితంగా ఇష్టం? నాన్నకి ఇష్టమైన శిష్యుడు యశ్పాలన్న. నాన్న శిష్యుడు యశ్పాలన్న రాసిన 2 పాటలు కూడా ఈ తెలంగాణ, ఈ భూమి ఉన్నంత వరకు ఆ 2 పాటలు చరిత్రలో నిలిచిపోతాయి. ఒకటి అమరవీరుల మీద రాసిన పాట, ఇంకోటి జై జై బోల తెలంగాణ అనే పాట. అమరవీరుల మీద నేను పాడినా అదేందో మరి, నేను పుట్టిన కాంచి నాన్న మొదట రాసిన పాట కూడా అమరవీరుల మీదనే రాసిండు, అమరవీరుల మీదనే పాడిండు. అది ఏంటో మరి, అది ఆ పాట పాడుతుంటే మాకు ఎక్కడలేని, అంటే గ్రామీణ ప్రాంతాల్లో దేవుడు వచ్చిందని అంటారు కదా, పూనకం వచ్చింది, దేవుడు బూనిండి అని అంటారు కదా, అట్లా అది మేము స్టేజ్ ఎక్కితే మాకు అమరవీరుల పాట పాడితేనే అదొక పూనకం లాగా వచ్చేది. యశ్పాలన్న రాసినటువంటి పాట ఇది. వీరుల్లారా వీరావనితల్లారా అమ్మారుణము కైరణముల ఒరిగినారా, వీరుల్లారా వీరావనితల్లారా అమ్మారుణము కైరణముల ఒరిగినారా, మా తెలంగాణలో నా కంటి సెమ్మల్లారా
నూను వెచ్చాటి నెత్తురు సిమ్మినారా వీరుల్లారా వీరవనితల్లారా అమ్మారునముకై రణములు నొరిగినారా ఆంధ్ర పాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాలా విముక్తి కోరుతూ విసిరిన బాకై ఉయ్యాలో ఉయ్యాలా యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాలా అలరకదన రంగమున కాలు దువ్వినై ఉయ్యాలో ఉయ్యాలా మా గునుగు పువ్వుల నవ్వుల్లారా మోదుగు పువ్వుల వనమూలారా తంగెడు పువ్వుల రెమ్మల్లారా బతుకమ్మ బంతుల్లారా వీరుల్లారా వీరావనితల్లారా అమ్మారునముకై రణములు నొరిగినారా తెలంగాణలో నా కంటి చెమ్మల్లారా నూలు ఎత్తాటి నెత్తురు జిమ్మినారా ఓకే అజయ్ గారు చివరిగా చెప్పండి మీ నాన్న యొక్క జీవిత గమనాన్ని పూర్తిగా ఈ రోజు వరకు ఆయన యొక్క జీవిత చరిత్రను కానీ ఏం చెప్పగలుగుతున్నారు, ఒక ఏం మెసేజ్ ఇవ్వగలుగుతున్నారు ప్రజలకు? ప్రజల కోసమే బతకాలి, ప్రజల కోసమే చనిపోవాలి. కానీ అప్పుడు నాన్న ఉద్యమంలోకి వచ్చిన పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఎవరైనా ఉన్న దాంట్లో మనం వేరే వాళ్ళకు అన్యాయం చేయకుండా మనకున్న దాంట్లో న్యాయం చేసే విధంగా న్యాయం చేయకపోయినా ఏం లేదు, అన్యాయం చేయొద్దు, ఎవరికి కడుపు కొట్టద్దు, అట్లా ఉండాలని ఈ నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం నిన్నటి నుంచి నేను ఆలోచిస్తున్నా. ఏదైతే ఈ చీలికలు పేలికలై విడిపోయిన గ్రూపులన్నీ, విప్లవ గ్రూపులన్నీ, కమ్యూనిస్టు పార్టీలన్నీ, అది విప్లవ కమ్యూనిస్టు పార్టీలైనా కమ్యూనిస్టు పార్టీలైనా అన్నీ ఐక్యం అయ్యి ఈ ప్రజలకు కావాల్సిన ఏదైతే నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించే దిశగా అందరూ ఒక అడుగు వేయాలని, ఒకటే తాటి మీదకి రావాలని కోరుకుంటున్నాను. మా నాన్న అంతిమ కోరిక కూడా అదే. చాలాసార్లు బాధపడి మదనపడ్డ సందర్భాలు ఉన్నాయి. ఒక చివరికి ఒక పాటతోటి ముగించండి. మీ నాన్న ఎన్నో పాటలు, ఎన్నో అడ్రస్లు చేసిన సభలల్లో ఆయన బెడ్ మీద చాలా ఏళ్ళ నుంచి ఉన్నాడు అని తెలిసింది. ఆ సందర్భాన్ని ఏమన్నా గుర్తు చేస్తూ ఆ పాట పాడగలుగుతారు? అంటే పార్టీ మీటింగ్ అంటే, ఏదన్నా మీటింగ్ అంటే నాగన్న వస్తాడా, నాగన్న పాట ఉంటుందా అని ప్రజలు అడిగేది. ట్రాక్టర్ల మీద ఎడ్ల బండ్లు కట్టుకొని కాలినడకన వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇంతమందిని చూస్తాను కదా. అది నాన్న బాగా పాడిన పాట, చాలామంది కోరుకున్న పాట. పోలీసు వాళ్ళు కూడా చిట్టీల మీద, పేపర్ల మీద రాసి కోరుకున్న పాట. అన్నామరుడురా మన రామన రసయ్యా, మన రామన రసయ్యా, మన రామన రసయ్యా. అన్నామరుడురా మన రామన రసయ్యా, మన రామన రసయ్యా, మన రామన రసయ్యా. కష్టజీవిగా పుట్టినాడు, కాయ కష్టం చేసినాడు, కష్టజీవిగా పుట్టినాడు, కాయ కష్టం చేసినాడు, కష్ట ఫలితమే కోరినాడు, కమ్యూనిజమునే మెచ్చినాడు, కష్ట ఫలితమే కోరినాడు, కమ్యూనిజమునే మెచ్చినాడు. అన్నామరుడురా మన రామన రసయ్యా, మన రామన రసయ్యా, మన రామన రసయ్యా, మన రామన రసయ్యా, మన రామన రసయ్యా.